బట్టి చక్కటి మాటలు దేవుడు మీతో మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని అడుగుతూ ఉన్నాను. అలాగే నా కొరకు మరి పరిచయం చేసినటువంటి దైవజనులు క్రిస్టి బ్రదర్ గారికి, అలాగే పద్మశ్రీ సిస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి నా కోసం పరిచయం చేశారు. అదేవిధంగా దేవుని యొక్క సేవను ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నటువంటి దినాలలో మరి కరోనాకు ముందు మేము ఒకరినొకరు పురుకొల్పుకుంటూ ఈ విధంగా నిలబడడం జరిగినది. ఆ దేవుని యొక్క ఆసక్తి మనం అందరం కూడా అనుభవ జ్ఞానం గల వారే ఉండాలని. అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఆయన యొక్క సంకల్పానికి తల ఒగ్గి ఆయన సన్నిధిలో కొనసాగడానికి మంచి మనస్సు ఉంటుందో వారిని తప్పక దేవుడు వాడుకుంటూ ఉంటారు. కనుక మరి బ్రదర్ క్రిస్టి బ్రదర్ గారికి, పద్మశ్రీ క్రిస్టి గారికి ఉన్నటువంటి ఈ యొక్క చక్కటి ఆత్మీయ సంబంధాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఆయన ఎంతగానో ప్రేమిస్తారు. కానీ విషయం ఏంటంటే సార్జ మట్టికి రాలేకపోయారు, మిమ్మల్ని తీసుకెళ్ళలేకపోయాము. ఒకవేళ దేవుడి చిత్తం అయితే మరలా ఆ దేవుని యొక్క కృప. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాము. ఆలస్యం చేయకుండా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ఉన్నాము. ఇదిగో నాయన తెలుగు అలైన్ ఇవాంజికల్ చర్చ్ తెలుగు మరి దైవజనులైనటువంటి క్రిస్టి బ్రదర్ గారిని బట్టి, పద్మశ్రీ సిస్టర్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన 25వ తారీఖున క్రిస్మస్ ఆరాధన ఎంతో గ్రాండ్గా చేయాలనే ఆలోచన మా ప్రభువా మరి ఎంతగానో శ్రమపడి మరి ఈ యొక్క కార్యక్రమం కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నారు. అయినప్పటికీ నాయన ఈ పరిస్థితుల్లో ఈ విధముగా నీ చిత్తమై ఉన్నదేమో, నీ చిత్తాన్ని జరిగించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడానికి కృప చూపించండి. ఇదిగోనైనా మెడలో ఆసక్తితో ఉన్నారు, వారితో చక్కటి నీ విలువైన మాటలు అందించడానికి సిద్ధపడి ఉన్నాను. సంయోచితమైన జ్ఞానమును ప్రసాదించండి. ఇంకా ఎవరైనా మార్గ మధ్యలో ఉంటే వారిని కూడా త్వరగా తోడుకురమ్మని ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రార్థన మీ కుమారుడి క్రీస్తు యేసు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఉన్న కాడే మనం సంతోషంగా ఉండాలి. ఉన్న దగ్గరే ఏ స్థితి కలిగి ఉన్నామో ఆ స్థితిలోనే దేవుడు ఆనందపడమంటున్నాడు. కనుక ఈ రోజు మన యొక్క పాఠ్యాంశం కూడా అదేనండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడు అన్నారు. ఇవాంజికల్ చర్చిలో ఉంటేనే ఆనందం కాదు, ఎల్లప్పుడునంటే ఎక్కడైనా సరే ఆనందించాలి. ఎవరినందు ఆనందించాలి? ప్రభునందు ఆనందించాలి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. స్థలం ఏదైనా, పరిస్థితి ఏదైనా ఆనందంగా ఉండాలని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు మనము ప్రియమైన దీని బిడ్డలారా ప్రభువునందు ఆనందించడానికి వచ్చాము. కానీ మన యొక్క ఆశ అంతా నిరాశగా అయిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటాం. కృష్ణ బ్రదర్ గారు ఫోన్ చేసినప్పుడు నాకు సడన్ గా షాక్. ఏంటిది అసలు ఎప్పుడు నా యొక్క ఎక్స్పీరియన్స్ దాదాపుగా ఒక 20 years గల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నదండి. ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. కానీ ఏంటి అని చెప్పేసి అనుకుంటే ఏమో దేవుని చిత్తమేమో. అలాంటి పరిస్థితుల్లో కూడా అన్కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు కూడా దేవుడు ఇదిగో చక్కటి హాల్, ఎంతకన్నా మంచి హాల్ ఉండదు. ఈ విధంగా సంతోషించడానికి, ఆనందించడానికి దేవుడు ఆయన సంకల్పించాడు. ఆయన సంకల్పానికి ఎప్పుడు మనం తల వంచాలి. ఆయన సంకల్పానికి ఎప్పుడు కూడా మనము తల వంచాలి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించి మరలా చెప్పుదును. ఒకవేళ మీకు అర్థం కాలేదేమో, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అని చెప్పేసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పము అనాది కాలపు సంకల్పం. ఎంతో మంది ప్రవక్తల ద్వారా కొన్ని సంవత్సరాల క్రితము ప్రవచనాల ద్వారా ఇదిగో యూదా దేశపు బెత్లెహేమా, నీవు అదిగో అన్ని గ్రామములు, అన్ని పట్టణాలు స్వల్పమైన దానివి కాదు, నీలో నుండే మహారాజు ఏలడానికి రాబోతున్నాడని చెప్పేసి ఆయన ప్రణాళిక ఎలా ఉన్నదో తెలిసింది. చాలా గొప్పగా ఉన్నది. నా కుమారుడిని పంపిస్తున్నాను నేను భూమి మీదకి, ఇదిగో నా కుమారుడు వెళ్ళబోతున్నాడు అని చెప్పేసి. కానీ మన ఇంట్లో ఎవరైనా సరే ఒకవేళ అమెరికాకో, జర్మనీకో, లేకపోతే దుబాయ్ దేశం రావడానికి ఒక 6 months, 1 year ముందు నుంచే ప్రిపేర్ అవుతాం కదండి.
వీసా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తల్లిదండ్రులు నా కొడుకు అమెరికా వెళ్ళిపోతాడట, నా కొడుకు అమెరికా వెళ్ళిపోతాడట అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఆనందపడతారు కదా, బాగా డబ్బులు సంపాదిస్తారు, ఇదిగో వెళ్ళిపోతాడట, వెళ్ళి చక్కగా మరి అనేకమైనటువంటి ఆ డబ్బులు సంపాదించి తీసుకొస్తారని చెప్పేసి, ఇదిగో నా కొడుకు అమెరికా వెళ్తున్నాడు అని చెప్పేసి కొంచెం ఆనందం ఉంటుందా ఉండదండి? అంటే ఒకవేళ కొడుకు దూరం అయిపోతున్న బాధ ఉన్నప్పటికీ కూడా అమెరికాకు వెళ్తున్నాడు, మంచిగా స్థిరపడతాడనే ఒక ఆనందం ఉంటుంది. అలాగా మనం అర్థం చేసుకుంటే తండ్రి అయిన దేవుడు ఇదిగో మనల్ని అందరిని కూడా ఆయన దగ్గర చేర్చుకోవడానికి నా కుమారుని పంపిస్తున్నాను, నా కుమారుని పంపిస్తున్నాను, నా కుమారుని పంపిస్తున్నానని అనేక మంది ప్రవక్తల ద్వారా మొదటి నుండే ఆయన ఆయన మోషే ద్వారా, అబ్రహాం గారి ద్వారా, దావీదు గారి ద్వారా, ఇర్మియా, మొత్తం ఎందరైతే ప్రవక్తలు ఉన్నారో ఆ ప్రవక్తల ద్వారా ఆయన సంతోషంతో ఆనందంతో చక్కగా ప్రవచనాలు పలికించి కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయనను ఈ భూమి మీదకి పంపించాడు. గలతీ పత్రికలో ఉంటుంది కదండి, ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి ఆయనను ఇదిగో స్త్రీ అందు పుట్టి ఆయన భూమి మీద పంపించినట్లుగా ఉంటుంది. ఆ మాట చదువు ఒకసారి, గలతీ పత్రిక. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడి తన కుమారుని పంపించి సరిపోతుంది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. కాలము పరిపూర్ణమైనది. అప్పుడు ఆనందము, సంతోషము, ఎంతో ఉత్సాహంతో ఆ పరలోకము సైన్యం కూడా భూమి మీదకి వచ్చి ఏమన్నా సంతోషించినట్లుగా ఆనందించినట్లుగా చూస్తున్నాము కదా. అలాంటి పరిస్థితుల్లో భూమి మీద ఎలా ఉన్నదో తెలుసండి, దేవుడు ఆనందించినట్లుగా ఉన్నదో భూమి మీద పరిస్థితి. వారు అక్కడ ఉన్నప్పుడు, ఎక్కడ ఉన్నప్పుడు మొత్తం బత్లహేముకు వెళుతున్నారు. జనసంఖ్యలో రాయబడటానికి మనకందరికి తెలిసిన వాక్యాలే, జస్ట్ మీకు టచ్ చేస్తున్నాను. వారు అక్కడ ఉన్నప్పుడు అండి జనసంఖ్యలో రాయబడడానికి ప్రతి అన్ని దేశాల నుండి ఎక్కడికి వచ్చారండి? యెరూషలేము పట్టణానికి వచ్చారు జనసంఖ్య రాయడానికి. ఎందుకోసం అంటే ఆ జనాభా లెక్కలలో ఎవరైతే ఉండరో వాళ్ళు జనాభాలో లెక్కల్లో లేకపోతే ఏ రాయితీలు కూడా వర్తించవు కదా. అందుకొరకు ప్రతి ఒక్క ప్రజా సంఖ్య జరుగుతున్నప్పుడు మరి అదే సమయంలో యేసేపు మరియమ్మ గారు కూడా వారు మరి దావీదు వంశంలో పుట్టినటువంటి వారు కనుక వారు బయలుదేరి ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి, బెత్లెహేం అనే ఊరిలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కరే కాదండి, సకల జనులందరూ కూడా, చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వారు అక్కడ ఉన్నారు. అలాంటి ఉన్న పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసా మీకు? ఏదో ఒక రూమ్కి ఒకరు కాదండి, సేమ్ ఇలాగే సత్రములో ఉంటున్నారు. సత్రములో ఉంటున్నారు, అందరూ గుమిగూడిపోయారు. స్థలము లేదు. స్థలము లేనప్పుడు ఇలాగే ఎవరికి వాళ్ళే, ఎప్పుడు అయిపోతుందో లెక్క తిరిగి వెళ్ళిపోదాం, ఎప్పుడైపోతే లెక్క తిరిగి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటున్నాం. అలాంటి సమయాలలో మరి అమ్మగారికి ఏమొచ్చినాయండి? ఆమె నొప్పులతో బాధపడుతుంది. ఇదే పరిస్థితి. దేవుడేమో ఆయనను రాజమార్గంలో రాజకుమారునిగా పుట్టిస్తున్నాను, చక్కగా ఆయన మరి భూమి మీద ఆయన జననము చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుందని చెప్పేసి ప్రణాళికతో భూమి మీదకి పంపిస్తే మనుషులు ఆ విధంగా రిసీవ్ చేసుకోలేదు ఆయన్ని. ఒక తల్లికి ఏమంటే నొప్పులు వస్తుంటే ఏం చేస్తారు? వీళ్ళందరూ ఖాళీ చేసేసి తల్లికి చోటిచ్చి అందరూ వెళ్ళిపోతారు. కానీ అప్పుడు ఏమైపోయింది తెలుసండి? మా ఇప్పుడే రావాలి ఈమెకి నొప్పులు, ఇక్కడెక్కడ కాన్పు జరుగుతుంది అని అనుకున్నారు ఏంటో కానీ ఆ వారక్కడ చూద్దాం ఒకసారి ఆ మాట. లూకాసు వార్త 2వ అధ్యాయము 6వ వచనం. లూకాసు వారు అక్కడ ఉన్నప్పుడు అని ఉన్నదండి, వారు ప్రయాణం చేస్తున్నప్పుడు అని ఉన్నదన్నమాట. ఎక్కడ ఉన్నారంటే మరి ఎక్కడ ఉన్నారు? అక్కడ ఎవరికి ఎక్కడ చోటు లేదు వాళ్ళకి. సత్రములో చోటు లేదంటే వారు ఎక్కడ ఉన్నట్టు? సత్రములో. వారు అక్కడ ఉన్నప్పుడు అంటే సత్రములో ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండినవి గనుక ఆమెకి ఏమైంది? పరిస్థితులు బాగోలేదు, ఎలాగా ఏం చేయాలని చెప్పేసి. ఆ సత్రములో ఉన్నప్పుడు అందరూ ఉంటే ఎవరు కూడా ఏమండి ఈ దినాలలో ఎవరైనా అలా ఉంటారండి? ఎవరైనా సరే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఉంటారా? ఎవ్వరు కూడా ఉండరు. అయ్యో, ఒక నిండు గర్భవతి అయినటువంటి ఆమెకు నొప్పులు వస్తుంటే మనం ఏం చేయాలని అందరం కూడా అక్కడంతా ఒక సెటప్ అంతా మార్చేసి వీలైతే మనం రోడ్డు మీద పడుకుందాము, పరిస్థితులు ఏముంటుంది, ఏం పర్వాలేదు, కానీ ఆ తల్లికి ఇవ్వండి చూడంట. కానీ అక్కడ అలా లేదు.
పైనుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏంటి, వీళ్ళ కొరకే నేను నా కుమారుడిని భూమి మీద పంపించి, ఇదిగో సర్వమానవాళి పాపము కొరకు నేను నా కుమారుడిని బలిగా ఇవ్వబోతూ ఉంటుంటే ఆయన జన్మము కూడా వాళ్ళు ఆస్వాదించలేనటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే ఆ వెంటనే వారు ఏమైపోతారు తెలుసా, సత్రములో చోటు లేనందున. సేమ్ ఇదే పరిస్థితి అనమాట. అప్పుడు కూడా దేవుడు ఆనందంగా సంతోషంగా, దేవదూతలు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఈ జనన చూస్తూ ఉంటుంటే పరిస్థితులు మారిపోయినాయి. ఎక్కడ, గృహంలో ఉండకూడదు, లేకపోతే రాజగృహంలో అసలే ఉండకూడదు, కొన్ని సత్రంలోకి తీసుకెళ్లారు, సత్రంలో కూడా ఉండకూడదు. సేమ్ కనెక్ట్ అవుతుంది చూడండి. చర్చి, అలైన్ ఇవాంజికల్ చర్చ్ లో గ్రాండ్ గా తెలుగు చర్చ్ అంటే చాలా గొప్ప సంగతి కదండి. మన వాళ్ళందరూ అక్కడక్కడక్కడ హోటల్లో పెట్టుకుంటున్నా ఒక చర్చ్ కాంపౌండ్ లో ఈ క్రిస్మస్ జరగడం గొప్ప సంగతి. ఎప్పటి నుంచో ప్రణాళిక, ఆ ప్రణాళిక జరుగుతూ జరుగుతూ ఎంత చక్కగా అక్కడ ఏర్పాట్లు జరిగి అనేక మంది వచ్చి ఏమో సక్సెస్ అయిపోద్దేమో, సక్సెస్ అయిపోద్దేమో, ఏంటి ఎలా చేద్దాం డిస్టర్బ్ చేయాలని చెప్పేసి మొత్తం కొలాప్స్ చేసేసి ఆనందంగా సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ముఖాలన్నీ ఏమైపోయి చూసారు. మొత్తం ఇలాంటి పరిస్థితి అయినప్పుడు మనకెంత, అయ్యో కూర్చుండడానికి స్థలం లేదు, అయ్యో ఎంత గొప్పగా అనుకున్నామే, ఎంతగా ఏంటి ఇలాగైపోయిందండి, ఇలా మారిపోయిందండి పరిస్థితి. మా ప్రార్థనలో లోపమా, మేమేమైనా కరెక్ట్ గా చేయలేదా? కొంతమంది మనకి శత్రువులు కూడా వీళ్ళకి ఎలా అదే కోరుకుంటున్నామని కొంతమంది ఉంటారు. అలాంటి వారికి సంతోషము. మనం అందరం కూడా చూసినప్పుడు ఏంటి పరిస్థితి లాగా అయిపోయిందని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క సంకల్పం ఎప్పుడు జరుగుతుంది, ఒక పక్క నుంచి వాడు ప్రయత్నాలు చేస్తున్నా దేవుని యొక్క సంకల్పం జరుగుతూ ఉంటుంది. ఇదిగో ఈ విధంగా తీసుకొచ్చినప్పుడు, అదే విధంగా ఆనాడు వారక్కడ సత్రములో ఉంటే స్థలము లేదు, స్థలము లేకపోతే ఏం చేశారట, ఇక పశువుల పాకలో పరుండబెట్టి పొత్తుగుడ్డలతో చుట్టి అక్కడ పడుకోబెట్టారంటండి. నిజంగా ఈ రోజు గనక అలాంటి పరిస్థితి మనకి ఇక్కడ జరుగుతున్న, ఒక గర్భవతి అయినటువంటి ఆమె ప్రసవ దినాలు నిండిపోతే మనం అలాగుంటామా? ఏమండి, బాత్రూంలో పెట్టండి లేకపోతే బయట పెట్టండి అని చెప్పేసి అంటామా? మనము అలాంటి పరిస్థితులు ఉన్నామా? ఏమైనా ఉన్నాము కదా. ఒక పసిబాలుడు జన్మిస్తున్నాడంటే ఎంతో మనం ఆనందంగా సహకరించి చేయడానికి ప్రయత్నించమండి. మీరు ఎవరు కూడా మనం చేయమని అన్నట్టుగా మొన్న మీ యొక్క మోకాలను చూస్తూ ఉంటుంది. ఏమంటే మనం అందరం కూడా చాలా తెలుగు వాళ్ళు కాబట్టి చాలా సెంటిమెంట్ పీపుల్ అంట. చిన్నదానికే సెంటిమెంట్ గా ఫీల్ అయిపోయి చాలా ఏంటి సీరియల్ చూస్తుంటేనే ఏడ్చేస్తారండి మన వాళ్ళు. అంత సున్నితమైన మనసు గలవారు సహాయం చేయరండి, చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు వారు అక్కడ ఉన్నప్పుడు సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టులో మరి పొరండ పెట్టారంటే ఎంత కఠిన పని చేశాడు చూడండి. అక్కడ సత్రంలో ఉన్న వారు అందరిని దేవుడు, ఏమంటే సాతాను గాడు దేవుడు చూస్తున్నాడు. ఎలా ఉంటారు, ఎవరు ఎవరు దీంట్లో పాల్గొంటారో, ఎవరు అవకాశం ఇస్తారో, ఎవరు ఆయన జన్మదినమును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరు సహకరిస్తారని దేవుడు చూస్తున్నాడు. దేవుడు చేస్తే దేవుడు చక్కగా చేయగలడు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మన ద్వారా కార్యం చేయాలనుకుంటున్నాడు, మనలను మహిమపరచాలనుకుంటాడు. కనుక ఆయన పైనుంచి ఆకాశంలోని దేవదూతల ద్వారా ఆయన చూస్తూ ఉంటుంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరు కూడా సహకరించడం ఇంకా తప్పదో. పాప మా బాలుడు తీసుకుని మరియమ్మ గారు పొత్తిగుడ్డలు చుట్టేసి ఇంక స్థలం లేదు కనుక ఇంకా బయటికి తీసుకెళ్ళిపోయి అక్కడ పశువుల తొట్టులో పొరండ పెట్టారట. పశువుల తొట్టులో పొరంబెట్టి మనం అంతా ఎలా పెట్టము కదండి, మనం పెట్టము. కానీ ఆ రోజు అలా జరిగిందంటే సాతానుగాడు అప్పుడు అదే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ జన్మదినము జరుపుకోవడానికి మనం ఇక్కడ కూడుకుంటే మనకు కూడా నిరుత్సాహము. అయితే ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక ఇప్పుడు జరిగితే మనము ఆయనని పశువుల పాకలో కాదు కదా, మన ఇంటిలో పెట్టుకుంటాం, మన గుండెల్లో పెట్టుకుంటాం అనుకోవచ్చు. లేకపోతే మనకి ఏదైతే మనకు ముఖ్యమైనది ఉన్నదో ఆ ముఖ్యమైన దానిని మనం ఏం చేస్తాం తెలుసా, చక్కగా ఆయన కొరకు సిద్ధపాటు చేస్తాము. ఎందుకొరకంటే ఆయన జగత్ రక్షకుడు అని చెప్పేసి ప్రియమైన దేని పెట్టినారు. కానీ ఆనాడు వాళ్ళు పశువుల పాకలో పరుండబెట్టారు. ఆనాడు ఎవరు స్థలం ఇవ్వలేదు. మరి ఈనాడు మనం స్థలం ఇచ్చామా? అంటే ఒకసారి మనం ఈ స్థలం ఇచ్చామండి, ఇచ్చామా ఇవ్వలేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. స్థలం ఇచ్చామా ఇవ్వలేదా? ఇచ్చామా? ఒకవేళ ఇస్తే గనక మరి ప్రకటన గ్రంథంలో దేవుడు ఎందుకు ఎలాగంటున్నాడు ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్దను నిలుచునుండి
తట్టుచూ ఉన్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల. ఆ ఒక అప్పుడేమో పశువుల పాకలో పరుండబెట్టారు ఆ శిశువుని, మేమైతే అలా చేయలేమని మనకు అనిపిస్తుంది. కానీ అప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నేను తలుపు యొద్ద నుండి, బయట కాదండి, ఈ తలుపు కాదు. అంటే మనము ఆనాడు ఆ శిశువుని మన ఇంటిలో పడుకోబెట్టుకోవడానికి ఆశ కలిగినటువంటి వారమైన మనం కూడా ఈ రోజు ఆయన ఏమంటే, ఇదిగో నేను తలుపుని వద్ద తట్టుచు ఉన్నాను, ఎవడైనా ఆ స్వరం వింటే ఆ తలుపు తీసాను. అంటే మనం ఎవరు కూడా తలుపు తీయలేనట్లుగానే ఉన్నాము. మనము ఈ క్రిస్మస్ కార్యక్రమం జరుపుకుంటున్నామే గాని ప్రభు మట్టుకి ఉండడం లేదండి. ఉండడం బయట ఉన్నాడు ఆయన. లోన పండగ జరుపుతున్నాము, ఆయనేమో బయట ఉండిపోతున్నాడు. అందుకొరకు ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను అంటున్నాడు. పాటలు ఉన్నారు కదండి, ఇంటికి రంగులు కాదు ఒంటికి హంగులు కాదు అని చెప్పేసి మనం ఇంటికి రంగులు వేస్తున్నాము, ఒంటికి హంగులు వేసుకుంటున్నాం, కానీ ప్రభువును మాత్రం లోపలికి ఆహ్వానించడం లేదు అని చెప్పేసి. కానీ పాటలు పాడేవారు కూడా అయ్యే పాటలు పాడతారు. ఇక్కడికి వచ్చి పాట పాడతారు. ఏం పాట పాడతారు తెలుసా? వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ, ఇంటికి రంగులు కాదని చెప్పేసి అంటారు. వాళ్ళు వచ్చింది శుభ్రం మంచిగా కోటేసుకుని అన్ని బాగా చక్కగా చేస్తూ ఉంటారు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పటికీ కూడా అప్పుడు పశువుల తొట్టులో ఉన్నాడు, ఇప్పుడు కూడా బయటే ఉన్నారని చెప్పేసి. ఇదిగో నేను తలుపు తట్టుచున్నాను, ఎవరైనా సరే తలుపు తలుపు తీస్తే నేను వాళ్ళ యొక్క హృదయంలో లేకపోతే వాళ్ళ యొద్దకు నేను వస్తాను, నేను నా తండ్రి వచ్చి భోజనం చేస్తాను. ఈరోజు ఇలా అన్కంఫర్టబుల్గా ఉన్నప్పటికీ కూడా మీరు గనక తలుపు తీయాలని ఆశ కలిగి ఉంటే ఈరోజు ఆయన మన తలుపు తడుతున్నాడు. దయచేసి తలుపు తీయడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు నిజంగా ఆనాడు పశువుల పాకలో పరుండబెట్టారని మనకు బాధ కలుగుతుంది కదా. మనకి ఎదుగు ఇలాంటి ఆ బాధని మనం ఒకసారి తలుచుకుంటే, ఎందుకోసమంటే మగవారికి అర్థం కాదేమో కానీ స్త్రీలకు బాగా అర్థమవుతూ ఉంటుంది ఆ పరిస్థితులన్నీ కూడా. ఎలాంటి పరిస్థితులు, ఒకవేళ అది గనక మన మైండ్లోకి వచ్చి ఆనాడు ఎంత కఠినంగా ప్రవర్తించారు అక్కడ ఉన్న సత్రంలో ఉన్న జనాంగము కానీ, సాతానుగాడు ఏ విధంగా వారి యొక్క హృదయాలను కఠిన పరిచేశాడని చెప్పేసి మనం అనుకుంటే, ఈ రోజు ప్రభువు ఒకవేళ నీ హృదయం దగ్గరకు వచ్చి తట్టుచూ ఉన్నాడు. ఇప్పుడైనా నీవు ఆయనను గనక నువ్వు ఆనందంగా చేర్చుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటే ఈ రోజే తలుపులు తీయడానికి సిద్ధంగా ఉండు. గనుక మనము స్థలము కాదు ప్రాముఖ్యము, దేవుని మాట ఎక్కడ వినబడితే అదే పరిశుద్ధ స్థలము. ఆనాడు పరిశుద్ధ స్థలము ఏది? కొండపైన ఇదిగో మోషే నీవు చెప్పులు విడు, ఇదిగో ఇక్కడ పరిశుద్ధ స్థలం ఇది అని చెప్పేసాను. అంటే ప్రభు ఎక్కడుంటే అదే పరిశుద్ధ స్థలము. ప్రభు ఎక్కడుంటే అదే పరిశుద్ధ స్థలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే నీ దేహంలో అలాగే నీ హృదయంలో దేవుడు ఉంటే అది కూడా పరిశుద్ధ స్థలమే. గనుక నీ హృదయాన్ని నువ్వు పరిశుద్ధపరుచుకోవాలని ఆసక్తి కలిగి ఉంటే ఈరోజు తలుపులు తెరుద్దాం. గనుక సబ్జెక్ట్లో ఇంకా వెళ్ళలేదు. మీకు ఆ ప్రభు పడ్డ కష్టాన్ని మనం పడుతున్న కష్టంతో పోల్చుకుంటే ఇది అసలు ఏమీ కాదని తెలియజేయడానికి ప్రేమను దేని బిడ్డలారా. గనుక ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి అని చెప్పేసి అంటున్నాడు. ప్రేమను దేని బిడ్డలారా, వారు అక్కడ ఉన్నప్పుడు సత్రంలో చోటు లేనందున వారు పశువుల తొట్టెలో పరుండబెట్టడం అది న్యాయంగా వారికి అనిపించిన సత్రంలో చోటు లేదు. కనుక ఈ రోజు దేవుడు అంటున్నాడు, మనిషి యొక్క హృదయంలో చోటు లేదు, మనిషి యొక్క హృదయంలో చోటు లేదు. గృహాలను చాలా చక్కగా ఆనందంగా అలంకరించుకుంటున్నారు. మరి క్రిస్మస్ వస్తే చక్కటి బట్టలు కొనుక్కుంటున్నారు, క్రిస్మస్ వస్తే చక్కగా ఇల్లును అలంకరించుకుంటున్నారు, క్రిస్మస్ వస్తే చక్కటి మరి కార్యక్రమాలు చేయడానికి ఎంతో ముందుకు వెళుతున్నారే కానీ నా మాటకు ఎవరు కూడా గైకొనడం లేదని చెప్పేసి అంటున్నారు దేవుడు. నా మాట గైకొని ఉంటే గనక, ఆయన మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే గనక ఆయన ఏమి కోరుకుంటున్నాడో, ఆయన ఏది మరి దేని యందు ఆనందిస్తున్నాడో మనం గుర్తించగలం. ప్రియమైన దేని బిడ్డలారా, మనం దేని యందు ఆనందించమంటున్నాడు ఆయన? ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, మరలా చెప్పుదును ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈరోజు మనం అందరం కూడా ఆనందించడానికి వచ్చాము. కానీ మనము ఆనందించడము ప్రాముఖ్యమా? మనల్ని బట్టి ప్రభువు ఆనందించడం ప్రాముఖ్యమా? మనల్ని బట్టి ప్రభువు ఆనందిస్తే అది మనకి శ్రేయస్కరము. మనము ప్రభువును బట్టి మనం ఆనందించేస్తే
మనకేంటి? ఏమండి? ఒక మన మన ప్రధానమంత్రికి మనం తెలియడం ముఖ్యమా? ఆయన మనల్ని గుర్తించడం ప్రాముఖ్యమా? ఇప్పుడు మీరు అందరూ కూడా ప్రధానమంత్రి ఏమో తెలుసా? నాకు తెలుసండి అంటాం. ఆయన మీకు తెలుసా? అంటే ఆయన మీకు తెలుసు అని నాకు తెలుసు అంటాం. కానీ అసలు మనం ఆయనకు తెలుసా? డేవిడ్ ఎవరు డేవిడ్ అని చెప్పేసి అంటే మనం సిగ్గుపడిపోవాలి కదా. ఎమ్మెల్యే పక్కనకి వెళ్ళిపోయి మనం ఫోటో దిగేస్తున్నాం అనుకో, ఎవరయ్యా నువ్వు అన్నారనుకో, అంతమందిలో సిగ్గుపడిపోవాలి కదా. అంటే మనం ఆయనకు తెలిసి ఉండాలి. మనం ఆయనకు తెలిసి ఉండాలంటే ఆయన ఒక బైబిల్ గ్రంథంలో ఆయన అన్నట్టు ప్రభువునందు ఆనందించుడి, మరలా మరలా చెప్పుద్దును, మీకు అర్థం కాకపోతే ఆనందించుడి అని చెప్పేసి. మరలా ఇంకొక అదే మాట కూడా మనం చూద్దాం. 3:1 చూడండి. ఫిలిప్పి 3:1. ఫిలిప్పి మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు అక్కడ కూడా అదే మాట, ప్రభునందు ఆనందించుడు అని చెప్పేసి అంటున్నప్పుడు, ఇప్పుడు ఎవరైనా క్రిస్మస్ ఎందుకు చేస్తున్నామంటే ఆనందించడానికి మన దేవుడు చెప్పాడు, ప్రభువు చెప్పాడు. మా దేవుడు వాక్యంలో చక్కగా రాసిన ప్రభువునందు ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి అని చెప్పేసి అన్నాడు. కనుక ఆనందించడానికే ఈ కొత్త బట్టలు, ఆనందించడానికే ఈ డెకరేషన్, ఆనందించడానికే ఈ కేక్ కటింగ్ అని చెప్పేసి అంటున్నాము. కానీ ప్రభువు ఆనందిస్తున్నాడా? ప్రభువు ఈ క్రిస్మస్ను బట్టి దేనిని బట్టి ఆనందిస్తున్నాడా? లేక ఆయన దేనిని బట్టి ఆనందిస్తున్నాడు? నువ్వు వేసుకునే మంచి కొత్త బట్టలను బట్ట, నువ్వు వేసుకునే ఒకవేళ తీసుకునే నిర్ణయాలను బట్ట, 25వ తారీఖున జరిగే కార్యక్రమంలో మరి చాలా మంది మన బ్రదర్ కృష్ణ బ్రదర్ వీళ్ళందరూ ఉన్నారు, వెనకాల ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేస్తున్నారు. వారిని బట్ట ఆనందిస్తాడు ఆయన? ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడు? ఎందుకు ఆనందిస్తాడు? ఎప్పుడు ఆనందిస్తాడు? మనల్ని చెప్పమన్న దేవుడు, ప్రభువునందు ఆనందించమన్న దేవుడు, ఆయన కూడా ఆనందించే దినం ఒకటి ఉన్నదని అర్థం. అవునే? ఆయన కూడా ఒక మాట చూద్దాము. ఒక మాట ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 47వ వచనం చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 47వ వచనం చూడండి. నీకు సర్వ సమృద్ధియు కలిగిండియు, నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. అర్థమైంది నీ మాట ఎవరికైనా? దయచేసి మరి ఒకసారి చదువుదాం. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు అంటే ఈ రోజుకి ఏమండి పండగ కొరకు ఒక బంగారంతో కానీ మంచి బట్టలు, ఎలాంటి బట్టలు? నేను కట్టుకున్న చీర పోయినసారి కట్టుకోకూడదు. నేను కట్టుకున్న చీర ఎవరైనా కట్టుకొచ్చేస్తే ప్రమాదం జరిగిపోతుంది. అలాగే నేను వేసుకున్న బట్టలు ఏమండి వాళ్ళు కూడా ఎవరు ఎన్ని రకాలని తీసుకొస్తారు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం, ఈ సంవత్సరం పోయింది, అలాగే మార్చేస్తారు. 5 సంవత్సరాల క్రితం ఇదే లేటెస్ట్ అని అమ్మేస్తా ఉంటారు. అది ఎందుకు కొనుక్కుంటారంటే ఇది ఎవరికి ఉండకూడదు, వేరే వాళ్ళు ఎవరు వేసుకోకూడదు అనే సెపరేట్ గా ఉండాలని చెప్పేసి ఆయన సంతోషం కోసం కొనుక్కుంటూ ఉంటాడు. ఆనందం, సంతోషం. అలాగే నాకున్న బంగారం చైన్ వేరే వాళ్ళకు ఉండకూడదు అని, నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోను నీ హృదయానందముతోను సంతోషంగా అనిపిస్తుంది. నేను కొత్త బట్టలు వేసుకుంటే ఒక రకమైన ఆనందం ఉంటుందో ఉండదండి? ఏమండి? మంచి భోజనం తింటే ఆనందం ఉంటుందో లేదో కానీ ఆ మంచి బట్టలు వేసుకుంటే ఎవరికి కొంతమందికి ఆకలి కూడా లేదండి, అంత బాగుంటుంది. మంచి బంగారం కొనుక్కున్నారనుకోండి, వాళ్ళకు కూడా అలా ఉంటుంది. ఇంకా ఆ రోజు ఆకలేదు, సంతోషంతో నిండిపోతూ ఉంటుంది. ఎందుకోసం? వారికి ఉన్నటువంటి ఆనందం అది. ఆ ఆనందము హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడువు అంటే అర్థం ఏంటి? నీకు ఇష్టం నీవు ఎంత సంతోషంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవునికి దాసుడు కాలేవు. ఎందుకు కాలేవంటే దేవుడు చెప్పినట్లుగా దేవుడు ఏ విధంగా ఆనందించమన్నాడో ఆ విధంగా ఆనందిస్తే ఆయనకి సంతోషమే. కానీ నీకు ఇష్టమైనట్లుగా నీవు సంతోషపడిపోతూ ఈ సంతోషం నా దేవునికని నీవు అనుకుంటే అది ఆయనకి దాసుడుగా ఉండలేవట. సంతోషంగా అసలు నువ్వు దాసుడుగానే ఉండలేవు. దాసుడు అంటే ఆయనకి ప్రియమైన బిడ్డగా, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నీవు ఉండాలంటే నీ సంతోషం కాదు. ఆయనకి ఇష్టమైనగా ఉండాలంటే నీ హృదయానందం కాదు. ఆయనకి ఇష్టమైనగా ఉండాలంటే నీ యొక్క సర్వ సమృద్ధి ఏది కూడా ఆయనను
సంతోష పెట్టలేదంటే ఆయనకు దాసుడిగా ఉండాలంటే ఆయన కోరుకున్న సంతోషం ఏదో ఉన్నది. ఆ కోరుకున్న సంతోషమే చెప్తున్నాడు. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. ఈ సబ్జెక్ట్ ఎత్తుకోవడానికి గల కారణం ఇప్పటికీ కూడా నాకు మీలో ఆనందం రావడం లేదు. ఎందుకోసమంటే ఏంటి ఇలాగ అయిపోయింది ఈరోజు ప్రోగ్రామ్ అనే కాల్ ఉన్నారా? లేదు ప్రియమైన నేను పెట్టారు. ఈ రోజు దేవుడు చక్కని మాటలు మీకు వినిపిస్తూ ఉన్నాడు. ఈ మాట గనక మీ హృదయంలో నాటబడితే మీకంటే అదృష్టవంతులు, మీకంటే గొప్ప మా ఈ దేవుని మాటలు మీ హృదయంలో చుచ్చుకుంటే మీకంటే అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. ఎందుకోసమంటే దేవుడు ఆ విధమైన మాటలు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందువరకంటే దేవుని మాటే మనల్ని సంతోష పెట్టేది, హంగుల ఆర్భాటాలు కాదు. హంగుల ఆర్భాటాలు కానే కాదు. ఇప్పుడు ఈ దినాలలో క్రిస్మస్ అంటే ఎంత జనం వచ్చారు దాని మీద ఆధారపడి ఉన్నది. ఏ విధంగా డెకరేషన్ చేశారు దాని మీద ఆధారపడి ఉన్నది. ఎలాంటి గొప్ప సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రాని తీసుకొచ్చారు అలాంటి దాని మీద ఆధారపడి ఉన్నది. ఇంకా లాస్ట్గా చివరగా దేని మీద ఆధారపడి ఉన్నదండి? చూసారా? ఎందుకోసం అంటే కష్టపడే వాళ్ళకి ఏది పెడితే సంతోషపడతారో తెలుసు కాబట్టి సిస్టర్ గారు అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకొచ్చారు, ఎలాంటి ఫుడ్ తీసుకొచ్చి దాని మీద ఆధారపడను కృష్ణ. అనవసరంగా వచ్చామండి. అక్కడైతే బిర్యానీ పెట్టారు, ఇక్కడ చాలా కొంచెం అక్కడక్కడ తెమిళ్ చేశారు, అక్కడైతే బోలను మిగిలిపోయిందని అలా మాకు లేదే లేదు. అలాంటప్పుడు ఇంతమంది కేకేయడం ఎందుకండి, ఇంతమంది పిలవడం ఎందుకని బాధపడే వాళ్ళు లేరండి? ఉంటారండి. మేము మీటింగ్స్ చేసినప్పుడు దుబాయ్లో అందరికి సరిపోయిన మేము వెనక ఉండి చూసేవాళ్ళం, ఎవరికైనా సరిపోతాం. ఎందుకోసం అప్పటికి 12 అయిపోతుంది. 12 అయిపోయిన తర్వాత భోజనాలు చాలలేదండి. చాలకపోయిన తర్వాత పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు? ఎలా పరిస్థితి? ఒకలాగా 5గురికి 6గురికి ఏమన్నా తక్కువ వచ్చిందంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? వెంటనే ఏమండి అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవాలండి, అక్కడికి వెళ్ళిపోదాం కదా. మరి ఎలా పరిస్థితి? ఇప్పుడు ఎక్కడ కొనుక్కు రావాలన్నా అక్కడ ఉన్న పరిస్థితులండి. ఇప్పుడు దైవజనులుగా ఉన్నటువంటి వారు కార్యక్రమం వెనక నుండి జరిగించేవారు ఏం టెన్షన్ తెలుసా? ఏం వాక్యం చెప్తారు, ఎవరు మారరు, హృదయం మారుతుందని టెన్షన్ ఎక్కువ ఉండదండి. ఎవరికి ఏం తక్కువ వచ్చేస్తుందో, ఏమై ఫీల్ అయిపోతారో, మరలా వచ్చే సంవత్సరం వస్తారో రాదో తెలియదని బాధపడిపోతూ ఉంటారు. ఒకవేళ ఎవరికైనా తక్కువ వచ్చిందనుకో ఇబ్బంది ఆ టెన్షన్ లో ఉండండి. ఆకలేదండి. అలాంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఇలా సమస్యలు ఉంటాయి. ఇంటి దగ్గర మేము ఎప్పుడు కూడా మాది January 4th యానివర్సరీ జరుగుతుంది. చర్చ క్రీస్తు సంఘము యానివర్సరీ. నేను కరోనా తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సంఘాన్ని ప్రారంభించి దేవుని దయ వలన ఒక 5 సంవత్సరాలు పూర్తయినండి ఈ దినముకు. అయితే లాస్ట్ ఇయర్ ఏమైందంటేనండి, నేను ఒక సహోదరి వచ్చింది. నిజంగా ఆ సహోదరి వచ్చి పాటలు చక్కగా పాడుతుంది ప్రతి వారం. ఎన్నో దాదాపుగా 300, 400 జనం వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మరి పాట ఇవ్వకపోతే బాగోదు కదని చెప్పేసి పాట ఇచ్చాము. ఈ సహోదరిని నేను ఎందుకో కొంచెం నాకు కనపడలేదు, రాలేదు కదా అనుకున్నాను. మరలా వస్తాదని చెప్పేసి నేను పేరు అనౌన్స్మెంట్ చేసినట్టు భోజనం చేస్తుందని చెప్పేసి అన్నారు. ఈలోగా పాటగా టైం అయిపోయింది. దైవజనులు వంశాన్ని వచ్చి ఉన్నారు, ఏం చేయాలంటే సరే కొనలే మన సిస్టరే కదా మనం చెప్పుకుందాం అనుకున్నాము. అన్న తర్వాత వెంటనే అండి ఆ అన్న ఆ మీటింగ్ పూర్తి అయిపోయింది, భోజనాలు అయిపోయి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ ఆమెకు చెప్దామని చెప్పేసి అంటే రాలేదండి ఆమె. రాలేదు, ఏదైనా ప్రాబ్లం రాలేదు అనుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు చర్చికి రాలేదండి ఆమె. ఎంత పెద్ద ప్రోగ్రాము చేసి ఇంతమందిని తీసుకొచ్చి, ఇంత గొప్ప దైవజనుని తీసుకొచ్చి, ఇంత గొప్ప వాక్యాన్ని చెప్పించిన తర్వాత నేను సాధించింది ఏంటో తెలుసండి? మా సంఘానికి వచ్చేవారు కొద్ది మందే కదా, ఆ కొద్ది మందిలో ఉండే సింగర్స్ కూడా తక్కువ అయితే ఆ సింగర్ లో మెయిన్ సింగర్ అయినటువంటి ఈమెను పోగొట్టుకున్నాను. ఎంత గొప్ప సంగతి చూసారా? అంటే ఒక కార్యక్రమం చేస్తున్నామంటే అందరిని సంతోష పెట్టాలనుకుంటే, మనుషులను సంతోష పెట్టడానికి మనం ప్రయత్నిస్తే ఈ దినాన ఏమైపోయిందంటే ఈ కార్యక్రమం ఎంత గొప్ప కార్యక్రమం చేసి ఒక సహోదరుని పోగొట్టుకున్నాను. ఇప్పటికీ నాకు బాధ. ఎందుకోసం? పాట ఇవ్వలేదండి. ఆమె ఏంటి పాట అందరు ఉన్నప్పుడు పాడితేనే, అంటే ఎవరైనా అంతే కదండి, అందరు ఉన్నప్పుడు వచ్చినప్పుడు పాడితే బాగుంటుందని. ఇలాగా తన సంతోషము కొరకు అంత గొప్ప వాక్యాన్ని చెబుతూ ఉన్నటువంటి సంఘాన్నే విడిచిపెట్టేసినది. అప్పుడు నాకు అనిపించింది, అయ్యో ప్రభా, ఏమన్నాడు ఆయన? ఏదో విధముగా ఒక పాపిని మీరు రక్షించడానికి ప్రయత్నించాలి తప్పగాని, నీవు గనక ఒక పాపిని కోల్పోతే, ఒక విశ్వాసిని కోల్పోతే ఏమన్నా తెలుసా? ప్రభువు కార్చిన రక్తంలో నీవు ఏం చేసావు తెలుసా? ఎవరి కొరకైతే ప్రభు రక్తం కార్చాడో ఆ రక్తాన్ని బట్టి నువ్వు
అపరాధి వగిపోతావు కనుక జాగ్రత్త, ఏ ఒక్కరిని కూడా కోల్పోవద్దని దైవజనులకు గొప్ప ఆజ్ఞించాడు దేవుడు. అందుకొరకు ఎవరు రాకపోయినా గబగబా సిస్టర్ వారు ఎవరైనా సరే ఎవరు రాలేదనుకో వెళ్ళి దర్శించడం, వారితో మాట్లాడటము. ఎందుకొరకు తెలుసండి? సమస్య అది దేవునికి లెక్క అప్పచెప్పాలన్నమాట. గనుక మన సంతోషం కొరకు మనం ఏదైనా చేస్తే ప్రభువు ఎప్పుడు కూడా ఆనందించడు. అందుకొరకు ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఇదిగో ఆనందించుడి. కానీ ఆ ఆనందం ఏది? ఆ ఆనందం ఏదంటే నీ ఆనందం కాదు సుమి, నీ హృదయానందము కాదు. ఇంకేమన్నాడండి? నీ సర్వ సమృద్ధి కలిగి ఉండి నీ సంతోషమును కాదు, నీ హృదయానందము కాదు, నీవు దేవుని దాసుడు అవ్వడానికి అంటున్నాడు. మరి ఏంటి అసలు ఆయన కోరుకున్న ఆనందం ఏమిటి? ఆయన ఎలా ఆనందిస్తున్నాడు? ఆయన యొక్క సంతోషం ఏమిటని మనం ఒకసారి ఆలోచిస్తే, ఏమండి, ప్రభువు తండ్రి అయిన దేవుడు కుమారుని భూమి మీద పంపించిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా ఆయన జననం ఎలా ఉంటుందో, ఆయన ఎవరు రిసీవ్ చేసుకుంటారో, ఎలా ఉంటారని టెన్షన్ అండి, సంతోషం కాదు. వెంటనే ఏమైంది తెలుసా? ప్రభువు జన్మించిన తర్వాత కొన్ని దినాలకి వెంటనే ఏమైపోయింది తెలుసా? చంపేయాలని చూశారు. ఎవరు? హేరోదు రాజు. చంపించడానికి ప్లాన్ చేస్తే వెంటనే దేవుడు అన్నాడు, యోసేపు నువ్వు ఒకసారి నీవు కుమారుడిని నీ భార్యను తీసుకుని వెళ్ళిపోయి ఐగుప్తుకి వెళ్ళిపో, ఇదిగో నేను చంపాలని చూస్తున్నారని చెప్పేసి అంటే వెంటనే మరలా ఆ పసిగందుని తీసుకుని వెళ్ళిపోయారు. పచ్చి బాలింతలండి ఆమె. మనం ఒకసారి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మనం ఏం చేయలేము. నిజంగా ఆ ప్రజా సంఖ్యలో రాయించబడడానికి వారు ఎంత మరి ఆ పరిస్థితుల్లోనే ప్రజా సంఖ్య జరగాల. అయినప్పుడు కూడా గాడిద మీద వెళ్ళడం అంత ప్రయాసంతో వెళ్ళారు. కానుపు వచ్చింది. మరలా ఏంటంటే ఇదిగో శిశువుని చంపేస్తారంటే మరలా పచ్చి బాలంతులైనటువంటి ఆమె ఐగుప్తికి వెళ్ళిపోవడం జరిగినది. ఆనందం లేదు అప్పుడు, అక్కడ సంతోషం లేదు అసలే. కానీ ఆ దేవుడు అంటున్నాడు ప్రభువునందు ఆనందించమంటున్నాడు. ఎప్పుడు ప్రభువునందు ఆనందించాలో ఒకసారి మీకు తెలియజేస్తాను. యేసు ప్రభు వారు ఏమండి మత్తయి సువార్త చూద్దాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనము చదవం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చిన, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ ఆ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచి, మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఏమండి మాట చదివారా జాగ్రత్తగా? ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కుమారుడిని ఎప్పుడు ఆనందపడుతున్నాడు అంటే ఆయన జన్మం జరిగినప్పుడు ఆనందపడలేదు. ఆయన జన్మము జరిగినప్పుడు కాదు, లేక ఆయన 12వ సంవత్సరంలో కాదు, ఆయన ఎదుగున దినాలలో కాదు సంతోషపడతా. ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను. అది కూడా జన్మదినమే తెలుసా మీకు? అమ్మా, బాప్తిసం అంటే ఏమిటి? తిరిగి జన్మించడమే కదా. అసలు సిసలైన జన్మదినం అంటూ ఉన్నదంటే ఏదో తెలుసా? బాప్తిసం. అంటే యేసుక్రీస్తు వారు మరి ఇదిగో సకల మానవాళి కొరకు మరి పాప విమోచన కొరకు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన సువార్త ప్రకటించడానికి నాంది పలికిన దినాలలో మొట్టమొదటిగా ఒక కార్యక్రమం ఉన్నది. ఏమిటా కార్యక్రమం అంటే, యోహాన్ అంటాడు, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడనై ఉండగా నేను నీకు బాప్తీసం ఇవ్వడం అంటే ఇదిగో ఇది కార్యక్రమం దేవుడు నిర్ణయించాడు, ఈ విధంగా జరగని అని చెప్పేసి అన్న వెంటనే బాప్తీసం పొందిన వెంటనే ఆకాశం తెరవబడిన వెంటనే ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు అని చెప్పేసి అంటున్నాడంటే అంత ఆనందము తండ్రి అయిన దేవునికి ఎందుకు వచ్చిందండి? పుట్టినప్పుడు ఉన్నదా ఆనందము? ఆయన భూమి మీద శరీరధారిగా వచ్చినప్పుడు ఆనందం అంటే అప్పుడు అంత ఎక్స్ప్రెషన్ తండ్రి అయిన దేవుడు కనపరచలేదు. చెప్పాడు, అదిగో వాళ్ళతో చెప్పు, ఎవరితోటి? గొల్లలతో చెప్పండి. ఏమనంటే ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పేశానండి. పరలోక సైన్యం వచ్చింది, మరి సంతోషంతో ఉన్నారు. కానీ తండ్రి అయిన దేవుని యొక్క స్టేట్మెంట్ అక్కడ అలా లేదు. కానీ తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం చొప్పున స్టేట్మెంట్ ఎలా ఇస్తున్నారంటే, ఎప్పుడైతే ఆయన నీళ్ళలో బాప్తీసం తీసుకున్న తర్వాత ఒడ్డునకు వచ్చిన వెంటనే అప్పుడు అంటున్నాడు, ఇది అసలు సిసలైనటువంటి జన్మ.
ఇది అసలు శిష్యులైనటువంటి మరి ఆ ఏమంటారు, పునరుత్థానం అనొచ్చు, నూతన జన్మ అనొచ్చు. ఏదైతే తండ్రికి ఇష్టమైనదో అది ఈ రోజు మీతో మాట్లాడుతున్నారు ప్రియమైన దేని పెట్టినారు. అర్థమవుతుందన్న పాయింట్. ప్రభువునందు ఆనందించుడి. ప్రభువునందు ఆనందించమన్న ఆయన నీ ధన సమృద్ధి గాని, నీ ఐశ్వర్యము గాని, నీ హృదయానందమును బట్టి అవుతే నువ్వు నా దాసుడు కావు. నేను ఆనందించమన్నట్లుగా, నాకు ఇష్టమైనట్లుగా నువ్వు ఆనందించాలి. నాకు ఇష్టమైన ఆనందము నేను ఎప్పుడు ఆనందిస్తాను, నేను ఎలా ఆనందిస్తానో అని ఆయన మనస్సు గ్రంథంలో చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకుని ఒడ్డునకు వచ్చారు, ఇదిగో ఈయనే, ఈయనే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను. నేను ఆనందించుచూ ఉన్నానంటే ప్రభువునందు మనము కూడా ఆనందించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఏదైనా నీవు దేవునిని ఆనందపరచాలని గనక ఆలోచన కలిగి ఉంటే నువ్వు మొట్టమొదటగా నీ జన్మదినము ప్రారంభం అవ్వాలి. నీ ఎప్పుడంటే నీ పుట్టినరోజు, అసలు యాక్చువల్గా మనం ఎప్పుడు పుట్టినరోజు జరుపుకుంటామని ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత జరుపుకుంటాము. కానీ దేవుడికి ఆ పుట్టినరోజు కాదు, నీ పుట్టినరోజు డేట్ ఎప్పుడంటే ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటే అప్పటి నుంచి స్టార్ట్ అయింది నీ అసలు సిసలైన పుట్టిక, ఆత్మీయ పుట్టిక. అప్పటి నుంచి నీవు లెక్కలలోకి వస్తావన్నమాట. అంతకు ముందు నీ లెక్క అంతా, అంతకు ముందు నువ్వు ఏమి చేసినా, వేలు ఖర్చు పెట్టినా, లేకపోతే ఎన్నో కార్యక్రమాలు చేసినా, ఈవెన్ నువ్వు క్రైస్తవులందరి కొరకు నీ రక్తాన్ని దారపోసినా, నీ మూలంగా వాళ్ళు ఏమవుతారు? ఆత్మీయంగా బలపడగలరు, కానీ నీవు మాత్రం పాపంలో ఉంటావు. కానీ మనము గనక ప్రభువును ఆనందించమన్నప్పుడు ఆనందించబడడానికి గల కారణం ఏంటంటే, ఇదిగో ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పిన ఆ తండ్రి నీవెప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో అప్పుడు కూడా ఇదే సంతోషము, ఆనందము ఉంటుందా ఉండదా? చెప్పండి. ఉంటుందండి? ఇప్పుడు ఆయన అన్నాడా? ఆయన అన్నాడా అనలేదు? ఒకసారి చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అన్నాడు కదా. లూకాసు వార్త చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము. లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ అధ్యాయం క్షమించండి, 15వ అధ్యాయము 10వ వచనం అండి. 15వ అధ్యాయము 15వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలిగినని. ఎవరు చెప్తున్నారు? దేవుని దూతల ఎదుట మహా ఆనందము, సంతోషము. క్రిస్మస్ అక్కడ జరుగుతుంది. ఎప్పుడు తెలుసా? నీవు నేను ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని ఒడ్డునకు వస్తామో, పరిశుద్ధాత్మని వరం పొందుకుంటామో, అప్పుడు పరలోకంలో ఏడు తెలిసింది క్రిస్మస్. అదే క్రిస్మస్ అండి. దేవునికి స్తోత్రం. అంటే నీ అందు కూడా దేవుడు యేసుక్రీస్తు నందు మనము క్రిస్మస్ చేసుకుంటున్నాము. ఆయన శరీరాన్ని దాల్చుకున్నప్పుడు మనం అందరం కలిసి క్రిస్మస్ గా జరుపుకుంటున్నామే. కానీ అసలు ప్రభు దేవుడు, ఆయన తండ్రి అయిన దేవుడు ఆనందించి ఎప్పుడంటే ఆత్మీయంగా పుట్టిన నాడు. ఆత్మీయంగా పుట్టిన నాడు తన కుమారుడు పట్ల ఎంత ఆనందంగా చెప్తున్నట్టే, ఇదిగో. ఎవరని చెప్తారండి? ఇదిగో ఇదిగో ఈయనే, ఈయనే. ఆయన అనుకుంటారేమో, ఇంకొక ఆయన అనుకుంటారేమో, పక్కనున్న యోహన్ అనుకుంటారు, ఆయన నిలబడి ఉన్నటువంటి వారు అనుకుంటారేమో. ఈయనే, ఈయనే నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నానని చెప్పేసి అట్లాంటి ప్రియమైన దేని పెట్టారా? తండ్రి అయిన దేవుడు సంతోషపడవలసినటువంటి దినాలు కూడా ఉన్నాయి. ఆయన సంతోషిస్తాడు మన పట్ల. ఈ రోజు ఇంత ఘనంగా కార్యక్రమం జరగలేదని చెప్పేసి మనం ఎంతో బాధపడుతున్నాం కదా. కానీ ఈ విషయంలో దేవుడు అంతగా పట్టించుకోడు. ఓకే, సాతానుగాడు వాడు ఆ విధంగా చేస్తూ ఉంటాడు, సాతాను వాడి యొక్క క్రియలు అలా జరుగుతూ ఉంటాయి, నా పిల్లలకు ఈ శ్రమలు వస్తాయి అని ఉంటాడు. కానీ ఈ విధముగా ఈ దినాన్న ఇంత గొప్ప దేవుని యొక్క వాక్యాన్ని అందించుచున్నప్పుడు ఎవరైనా ఈ మాటలు విని దేవుడిని సంతోష పెట్టాలి, నా నూతన హృదయం నూతనముగా దేవునికి నా హృదయాన్ని సమర్పించాలనే ఆశ కలిగి బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడ్డారనుకోండి, నిజంగా ఈ ప్రపంచంలో మనమే దేవుడిని
సంతోషపెట్టి నిజమైన క్రిస్మస్ జరుపుకున్నట్టు వాడుగా అవుతాం. ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగా దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచు ఉన్నాను. ఈయన తప్ప, ఇదిగో ఈయన యందు ఆనందించుచున్నాను. ఆయన నీ యందు ఆనందిస్తాడు, నా యందు ఆనందిస్తాడు, అందరి యందు ఆనందిస్తాడు. ఒక సహోదరుడు చెప్పండి నాతోటి, నేను పేరు చెప్పను కానీ, ఏమంటే ఇక నుంచి నేను మానేయాలనుకుంటున్నాను, ఇంకా టచ్ చేయను నీకు ఎప్పటి నుంచి అని చెప్పేసి అన్నారండి. నిజంగా ఎంత గొప్ప సంగతి. అయితే ఓహో, నూతనంగా క్రిస్మస్ వచ్చిందంటే ఒక ఒక చెడు కార్యక్రమాన్ని నాంది పలికేసి ఇంక వద్దు వద్దు, ఇంక నేను దీన్ని ముట్టుకోనని చెప్పి దాన్ని విడిచిపెట్టేసి క్రొత్తగా జన్మించిన శిశువుల పోలుగా ఆత్మీయంగా జన్మిస్తున్నాడంటే ఏమంటే ఉండదా క్రిస్మస్? ఆ ఇంటిలో క్రిస్మస్, ఆ సంఘములో క్రిస్మస్, అసలు సంఘము కాదు, ఇంటిలో కాదు, పరలోకములోనే క్రిస్మస్. ఆయన అంటాడు దూతలు, ఇదిగో చూడండి రండి, నా కుమారుడు తిరిగి జన్మించాడు అని చెప్పేసి. ఎందుకొరకు కుమారుడు తిరిగి జన్మించాడని మనం తప్పిపోయిన కుమారుడు కోసం చూసాం కదండి. ఇవన్నీ మనం విన్నాయే. ఈ విధంగా ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఆ కోణంలో మీకు తీసుకెళ్తున్నాను. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, మంచి కుమారుడు ఇంటిగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు, అన్ని కార్యక్రమం చేసేస్తున్నాడు. పోతే పోయాడు కానీ వాడు ఈడు బాగున్నాడు అని చెప్పేసి అలా అనుకోలేదు ఆయన. ఆయన ఎప్పుడు కూడా ఆ ఆ దారి చూస్తున్నాడట. నా కుమారుడు ఇప్పుడు వస్తాడు. ఇప్పుడు ఇంకో మంచిగా ఉన్న కుమారుడికి ఏమనిపి, నేను ఉన్నాను కదా, ఇంకా నేను ఉన్నాను కదా, నువ్వు అయినా సరే పోయినోడు కోసం బాధపడుతున్నావు అంటే, నాయన అది కాదు, నాకు వాడే కావాలి, వాడే కావాలని చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు. కనిపించిన వెంటనే వెంటనే పండగ వెంటనే చెప్పాడు. దాసుని తీసుకొచ్చి మా ఫుడ్ సిద్ధం చేయమన్నాడు, మంచి వంటకం చేయమన్నాడు. వెంటనే బంగారము వస్త్రాలు అన్ని తీసుకొచ్చేసి రింగ్ తొడగేసి వెంటనే అన్నాడు, నా కుమారుడు చచ్చిపోయి తిరిగి లేచాడని చెప్పేసి. అందుకొరకే ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుతూ ఉన్నాను. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా కనుక బాప్తీసం తీసుకోలేదు అనుకోండి, సమయం లేదు. రేపటి దిన ఇప్పుడు మరణాలు ఎవరికి ఎక్కువ తెలుసండి? 40 క్రింద వారికే, 40 పైన వారు సేపట. 40 బ్రతికేసి 45 దాటేసిన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి మరణం లేదు. ఎందుకోసం అంటే వాళ్ళు పెద్ద కేటగిరీ వెళ్ళిపోతారు. 40 కిందకున్న వారికి, 45 కిందకున్న వారికి మాత్రము మరణాలండి. అలా నించున్న వాళ్ళు నుంచున్నట్లుగా, పండుకున్న వాళ్ళు పండుకున్నట్లుగా. ఏంటో చిన్న హై స్కూల్లో వచ్చిందంటండి హై స్కూల్ పాపకి హార్ట్ అటాక్. మరి అలాంటప్పుడు దేవుడు ఎంత బాధపడతా ఉంటాడు. అయ్యో నా కుమార్తె, నా కుమారుడు బాప్తీసం తీసుకొనుకున్న నూతన జన్మించకుండగానే మరి ఇలా నరకానికి వెళ్ళిపోవడం, అది ఎంతవరకు అని చెప్పేసి ఆ దేవుడు ఎంతో బాధపడుతూ ఉంటాడండి. గనుక ఇప్పుడు ఇంత గొప్పగా మనము మరి చాలా చక్కగా మంచి బట్టలు వేసుకుని మంచిగా సువాసన వెదజల్లుచు ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ గా చేశామని చెప్పేసి గొప్పగా మనం అనుకున్న తర్వాత అసలు దీనిని బట్టి ఆయనకి సంతోషం ఉన్నదా లేదో మనం ఆలోచించకపోతే మనము మన యొక్క పరిస్థితి అంతా కూడా, మనం ఖర్చు పెట్టిన ఖర్చు అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోతుంది. గనుక ఇదిగో నేను ఈయన యందు ఆనందించుచున్నానని ప్రభు తన కుమారుడి యేసు క్రీస్తు వారిని చూసి అంటున్నాడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచు ఉన్నాను అన్నాడు. ఈ రోజు కనుక నీవు కూడా మారు మనసు పొందడానికి నువ్వు సిద్ధపడినా, ఒకవేళ నీ మారు మనసు కొరకు నువ్వు నీ హృదయాన్ని తెరిచిన ఆనాడు పశువుల పాకలో పరుండబెట్టినటువంటి ఆ సత్రములో చోటు లేకుండా ఆ సత్రములో ఉన్న వారందరూ కూడా ప్రభువుని బయటకు గెంటేశారు కదా, బయట పడుకోబడడానికి ప్లాన్ చేశారు కదా, స్థలం ఇవ్వలేదు కదా. ఈనాడు కూడా మనం చక్కగా పండగ చేసుకుంటూ ప్రభువుని గేటు దగ్గర పెట్టామనుకోండి, ఆయన తలుపు కొడుతున్నాడు అనుకోండి, మీరు ఏంటి పండగ చేసుకుంటున్నారు, అన్ని చేసుకుంటున్నారు, నాకు స్థలం మీద అని చెప్పేసి ఆయన బయట ఉన్నాడు అనుకోండి, ప్రయోజనం ఉంటుందా? ఎవరైనా సరే మీ హృదయం తెరవండి. ఎవరైనా సరే మన హృదయాన్ని తెరిచి, ప్రభువా నా హృదయంలో ఉండు, ఏంటి నీకేం కావాలంటే, నాకు మంచి బట్టలు అవసరం లేదు, నాకు మంచిగా నీవు ఏది కూడా పై వేసం అవసరం లేదు, నీ హృదయాన్ని తెరు. ఒకవేళ గతాహ జరిగినది ఏదో జరిగిపోయింది, నేను ఎప్పుడు కూడా పాత జీవితాన్ని ఎప్పుడు కూడా నేను జ్ఞాపకం చేసుకోను. ఇక నుండి నువ్వు ఇదిగో నూతన సృష్టి, సమస్తమును క్రొత్తవాయను అని చెప్పేసి అంటే అలాగంటాడు మన పట్ల. నూతనమైన సృష్టి అంటారు. ఇంకా ఆత్మీయంగా మనం జన్మిస్తే ప్రియమైన దేని బిడ్డలారా, ఇందులో ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం కదా, ఈ కార్యక్రమంలో ఈ అలైన్ ఇవాంజికల్ చర్చ్ లో ఒకరైనా ఈ రోజు హృదయం తెరిచిందనుకో,
ప్రభు పరలోకములో సంతోషం చేసుకుని, ఇదిగో ఆ నా సంఘంలో, ఇదిగో ఇదిగో నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను, నాతో కూడా మీరు ఆనందించండి. దూతలందరూ చూస్తారు కదా, ఎక్కడెక్కడ కార్యక్రమం జరుగుతున్నాయి అన్ని చూస్తారు. ప్రభు చాలా గ్రాండ్ గా జరుగుతుంది, నాకు అసలు ఇష్టం లేదు నాయన, ఏ గ్రాండ్ గా జరుగుతున్నాయి, ఏం జరిగినా నాకు ఇష్టమైనట్లుగా జరగడం లేదు కదా. మరి ఎక్కడ ప్రభు అంటే, ఇదిగో ఒక సంఘంలో ఒక వ్యక్తి మారు మనసు పొందాడు, అక్కడ అసలైన క్రిస్మస్ జరుగుతుంది, కనుక వెళ్ళండి మేము అక్కడ నుంచి మనం సంతోషిద్దామని చెప్పేసి అంటున్నాడు. ఇదిగో చదవన్నమా మాట 15, లూకా 15:10. అటువలనే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. అలాగే ఎవరైతే ప్రభువుకి చోటిచ్చి, పశువుల పాకలో నేను పరుండబెట్టను, నా హృదయంలో నేను దేవునికి చోటిస్తానని అంగీకరించి ఆయనను హృదయంలో ఆహ్వానిస్తారు, అప్పుడట పరలోకములో మహా సంతోషము కలుగునని చెప్పేసి అంటున్నాడు. ఇంకో మాట కూడా చూద్దాము. కీర్తన 147వ కీర్తన, 147వ కీర్తన నేను ముగించేస్తాను. ఒక మాటను చూపించి ప్రియమైన దీని బిడ్డలారా, 11వ వచనము, 147వ కీర్తన 11వ వచనము. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆయన యెహోవా ఆనందిస్తాడట. ఆయన ఎప్పుడు ఆనందించాడంటే, మరి కుమారుని క్రీస్తు యేసు వారు బాప్తిసం తీసుకుని ఒడ్డునకు వచ్చినప్పుడు, ఇదిగో నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పిన ఆ దేవుడే మరలా ఏమన్నాడు తెలుసా? తన యందు భయభక్తులు గలవారి యందును, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందును యెహోవా ఆనందించు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి పట్ల దేవుడు ఆనందిస్తున్నాడట. ఎవరైతే ఆయన కృప కొరకు ఎదురు చూస్తారో వారి పట్ల ఆయన ఆనందిస్తున్నారట. కనుక ఈ రోజు గనక నీవు ఒకవేళ బాప్తిసం తీసుకున్నావు, భయభక్తులు కలిగి ఉన్నావా? భయభక్తులు కలిగి ఉండి నీ యొక్క హృదయాన్ని ప్రభువుకు సక్రముగా సమర్పించుకుని, తండ్రి ఒకవేళ నేను బాప్తిసం తీసుకున్న నాటి నుండి ఏదైనా లోపాలు జరిగి ఉంటే, ఇది ఇక్కడి నుంచి నేను మానేస్తాను, ఇక్కడి నుంచి నేను సరి చేసుకుంటాను, నీకు నేను వినయముగా నేను వేడుకుంటున్నాను, నాలో ఏమనుంటే నీకు ఇష్టమైనది ఏమనుంటే, ఇష్టం లేనిది ఏమనుంటే తీసివేసి నన్ను నూతనముగా నన్ను చేర్చుకో ప్రభు అని చెప్పేసి ఒక భయభక్తులు కనబరిచావనుకో, అమ్మాయ నా కుమారుడు, ఇదిగో ఆనంది నా కుమారుడు, అదిగో నా కుమారుడు మొర చూసారు ఎలా ఉన్నదో, ఆయన బట్టి ఆనందించుడు అని చెప్పేసి. ఆ తర్వాత తన కృప కొరకు ఎప్పుడైతే నీవు కోరుకున్నది నీకు దొరకలేదని ప్రభువుని నిందించకుండా ఆయన కృప ఎప్పుడైతే నీ పైన దేవుడు కృప చూపిస్తారో ఆ కృప కొరకు ఎదురు చూడాలి. అంటే ఆ విధంగా అంటే, ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు అనుకోమ్మా, ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, నీకు కావలసినప్పుడు నీకు అనుకూలమైన ఉద్యోగం దొరకలేదనుకో, అప్పుడు నువ్వు బాధపడవలసిన లేదట. ఆయన అనుగ్రహిస్తాడు, అది మంచిదైనా కష్టమైనా ఇబ్బందికరమైన, కానీ ఆ కృప కొరకు ఎదురు చూడాలి. దైవజనులు ప్రార్థన చేశారు, మా దైవజనులు ప్రార్థన చేసింది కనుక నాకు ఉద్యోగం ఏమి రాలేదు అంటే, మా దైవజనుల ప్రార్థన అంత పట్టు లేదేమో, పక్కన ఏమైనా కొంచెం పట్టుగా ఉంటుందేమో అని కాదు. ఎవరు ప్రార్థన చేసినా, ఎవరు ఎలా ప్రార్థన చేసినా దేవుని యొక్క కృప కొరకు ప్రార్థించిన తర్వాత ఎప్పుడు కనికరించాడు, చాలా కాలం తర్వాత. కనుక ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి, ఎప్పుడోకప్పుడు ఆయన మనలను ఇస్తాడు. ఏమంటే మనం అందరం ఉద్యోగాలు చేసుకున్న తర్వాత మనం అందరం కూడా ఉద్యోగాలు చేసుకున్నటువంటి సమయాలలో మనం చాలా మంది ఏమనుకుంటే, నా ప్రభువు నాకు చెప్పాడు గనుక ఇదిగో నేను ఏదైనా బైబిల్ చదువుకుంటున్నా, లేకపోతే ప్రార్థన చేసుకుంటున్నా, నా యజమానులు కోపడుతున్నారు, లేకపోతే మాటికి నా యజమానులు నా మీద ఇబ్బంది పడుతున్నారు, నేను ఉద్యోగం మానేస్తాను అని చెప్పేసి మనకు అనిపించవచ్చు. ఒకవేళ ఈ రోజు క్రిస్మస్కి పంపించలేదు కనుక, ఈ ఇంట్లో నేను పని చేయను ఇంకా నుంచి, ఎందుకోసం నాకు క్రిస్మస్కి వెళ్ళడానికి నాకు ఏమో అనుమతి ఇవ్వలేదు కనుక అని చెప్పేసి నువ్వు కోపడ్డావు అనుకో, దాని నిమిత్తం కూడా దేవుడు చక్కని మాట్లాడుతున్నాడు. ఏమండి, నీ ప్రసంగి గ్రంథం చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము ముగించేస్తాను. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి
నీవు తొలగ ఏలు వాడంటే మనలను ఏలెక్కలు ఉంటారు కదా, ఎక్కడైతే పని చేస్తున్నామో ఒకవేళ అక్కడ నీకు సెలవు ఇవ్వకపోయినా, అక్కడ మన క్రిస్మస్ వెళ్ళడానికి అవకాశం ఇవ్వకపోయినా, లేకపోతే నువ్వు ప్రతిసారి సెలవు అడుగుతున్నావు నీకు నేను ఎవను అని చెప్పేసి నీ ప్రార్థనకి కానీ నీ మీటింగ్స్ కానీ లేకపోతే ప్రతి దానికి నీకు ఆటంకంగా నిలబడుతున్నాడు అనుకో, కోప్పడిపోయి నీ ఉద్యోగాన్ని వదలొద్దని చెప్పేసి అంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకోసం అంటే మనం అందరం ఎక్కడో దగ్గర ఉద్యోగాలు చేసుకునేవాళ్ళం కాబట్టి తగిన కృప కొరకు ఎదురు చూడాలి. అంతే తప్ప కానీ మనం త్వరపడి కోపపడిపోయి ఉద్యోగం ఓడగొట్టుకొద్దని అంటున్నాడు దేవుడు. ఎందుకోసం అంటే ఈ ఉద్యోగం నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? ఒక ప్రణాళిక చొప్పున నీకు ఇది ఇచ్చాను కనుక ఇందులో నేను నిన్ను వాడుకోబోతున్నాను కనుక నువ్వు జాగ్రత్తగా నీ ఏలువాడు గనక నీకు అవకాశం ఇవ్వకపోతే కృప కొరకు ఎదురు చూడు, కానీ కోపపడి నీ ఉద్యోగం నుండి తొలగిపోకు అంటున్నాడు. తొలగిపోకు. ఏలువాడు కోపపడినప్పుడు నీ ఉద్యోగం నుండి తొలగిపోతే ప్రమాదం గనుక మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించాలి. ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, కొత్త బట్టలు ఉన్నా కొత్త బట్టలు లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రభువునందు ఆనందించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడు. ఆయన కృప కొరకు ఎదురు చూస్తే ఆయన మనలను ఆనందిస్తాడు. ఇక చివరిగా, నేను ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి తొలగపోకంటే, ఇదిగో ఎన్నో కష్టాలతోనో ఇబ్బందులతోనో కొన్ని పరిచర్యలు మనం చేస్తున్నాం కదా. ఎంత పరిచర్య చేసినా కొన్ని సాతాను యొక్క ప్రాబ్లమ్స్ వల్ల, సాతాను యొక్క క్రియల వల్ల గజిబిజి అయిపోయి ఆ సేవకే ఆటంకం వచ్చేసినప్పుడు, ఎందుకు ఇంతగా చేస్తున్నాం కదా, మరలా ఏంటి మా పరిస్థితి ఇది, ఇంతలాగా సేవ జరిగించుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తే ఎందుకు మానేద్దాం అని చెప్పేసి ఒకవేళ నిరుత్సాహపడిపోయామా? ఆ పరిస్థితి కూడా అంటున్నాడు. నీ ఏలివాడు కనుక నీ మీద కోపడితే నీ ఉద్యోగం, దేవుడు నీకే ఉద్యోగం ఇచ్చాడో ఆ ఉద్యోగం నుండి నువ్వు కృప కొరకు కనిపెట్టు. కృప కొరకు నీకు మరలా పోయిన దినాలు నీకు మరలా వస్తాయి రాకుండా ఉండవు. కానీ ఈ కొన్ని ఇలాంటి సమస్యలు కానీ ఇలాంటి ఇబ్బందులు కానీ వచ్చినాయి అంటే, ఉన్నాడు కదా ఒక విరోధి మనకి, నీకు నాకు అందరికి కలిసినట్టు ఒక విరోధి ఉన్నాడు. ఎవరి మృంగుదన అని తిరుగుచూ ఉన్నాడు కనుక వాడికి అవకాశం ఇవ్వకుండా నీవు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో ఉండి నీ సేవను యథార్థంగా జరిగించు. ఒకవేళ ఏదైనా సమస్యలు వచ్చినా సమస్యల నుండి ప్రభుకు అప్పగించేసుకుని తగ్గవలసిన కాడ తగ్గిపోయి, ఎలాగ మౌనంగా ఉండవలసిన దగ్గర మౌనంగా ఉండిపోయి, మాటలాడవలసిన దగ్గర మాటలాడి ఏం చేయాలి తెలుసా? మనం ఇచ్చినటువంటి ఉద్యోగానికి న్యాయం చేయాలి. అది ఏది పర సంబంధమైన ఉద్యోగమైనా, మనము ఈ జీవనోపాధి కొరకు చేసే ఉద్యోగాలైన గనుక ప్రభువునందు ప్రియమైన దేని పెట్టారా, ప్రభువునందు మనం ఆనందించాలి. ప్రభువునందు ఆనందించినప్పుడు, ప్రభువునందు ఆనందించుడని మరలా చెప్తున్నాను, మీకు అర్థం కాలేదేమో. ఆ ఆనందం ఏదో ఈ పై వేషధారణ అనుకుంటున్నారేమో. మరలా చెప్తున్నాను ఆనందించుడన్నాడు. ఏంటి ఆనందం అంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పేసి అన్నాడు. మనం అందరం కలిసి ఒక పాపినైనా మనము మంచి మార్గంలోకి తీసుకొచ్చి బాప్తిస్మం ఇవ్వగలిగితే పరలోకంలో సంతోషం కలుగుతుంది. నీ ఆనందము నీ సంతోషాన్ని బట్టి ఆయన ఆనందించడు, కానీ ఆయనకి ఇష్టమైనటువంటి ఆనందంతో మనము సంతోషంగా ఉంటే అటు ఆయన ఆనందిస్తాడు, ఇటు మనము కూడా ఆనందంగా ఉండగలం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే మీకు మొదటగానే చెప్పాను, ప్రభువు సత్రములో స్థలము లేనందున అదిగో పశువుల పాకలో పెడితే, ఈ రోజు మనకు ఇంత చక్కగా కార్యక్రమం జరుగుతున్నా, ఎక్కడ క్రిస్మస్ జరిగినా అక్కడ ప్రభుకు మాత్రము చూడండి. గంట సమయం ఇచ్చారంటే చాలా గొప్ప సంగతి అండి. ఎక్కడ దుబాయ్లో అయితే వెంటనే అనేస్తారు. ఇండియాలో అయితే సమస్య లేదు. అవునే, అవును. ఏమంటారంటే ఒకటే మాట, ఇండియాలో క్రిస్మస్ కోసం ఒకవేళ ఏదైనా ప్రసంగానికి వెళ్ళామనుకోండి, ఎప్పుడు ఇస్తారు బైబిల్ అట్టుకుని, ఎంతో ఎప్పుడని ఎదురు చూసామండి. పాస్టర్ గారండి కేక్ ఉన్నదండి, పాస్టర్ గారండి పిల్లలు నిద్రపోతారండి, పాస్టర్ గారండి భోజనాలు అయిపోతాయని మళ్ళీ అని చెప్పేసి, ఇంకేంటి కేక్ అయిపోయిన తర్వాత భోజనాలకు చెప్తారు, అందరూ వెళ్ళిపోతారు, ఇంకెవరు ఉంటారు, అందరూ వచ్చిన తర్వాత చెప్తామని చెప్పేసి అనుకుంటే ఏమి ఉండదు. ఇంకేం చేస్తాము ఒకవేళ కొంచెం లెంత్ పెంచుతున్నాం అనుకో, ఇంక పిల్లలు ఎలా ఉంటారో తెలుసండి, ఈ పాస్టర్ గారు ఇంకా అత్తమాట ఇంత మా యూత్లకి కేక్ ఉంటది కదండి, వాళ్ళు ఎప్పుడు వస్తారు, అన్ని పాస్టర్ గారు ఆమెననే సమయానికి అప్పుడు కేక్ పట్టుకుని వస్తారు, అప్పుడు దాకా ఎవరు ఉండరండి. అలాంటి పరిస్థితి కనుక ప్రభు ఎక్కడ ఆనందించడం లేదు. కానీ ఈ రోజు ఇక్కడ ఎంత చక్కటి వాతావరణంలో మన దేవుని యొక్క విలువైన మాటలు మన హృదయంలో నాట్యంప చేయడానికి చక్కటి అవకాశం కల్పించిన దేవాదేవునికి మరి యొక్క దేవునికి స్తోత్రం చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మరి ఇంత చక్కటి అవకాశం మరి నాకు అనుగ్రహించినటువంటి దైవజనులు కృష్ణ బ్రదర్ గారికి, మరి సిస్టర్ పద్మశ్రీ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ విధంగా ఎప్పటి నుంచో నన్ను ఆహ్వానిస్తున్నారు, రండి గృహంలో వాక్యం మీరు చెప్పాలి అని. డిన్నర్కి నన్ను ఆహ్వానించారు, నేను కూడా రాలేకపోయినాను. నేను దేవుని దయ వలన ఉద్యోగం కోసం నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. త్వరలోనే నా ఉద్యోగం కూడా వచ్చేలాగా మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నది. దేవుడు ఎక్కడ వాడుకోవాలనుకుంటే అక్కడ నేను కూడా మరి దేవుని యొక్క చిత్తానుసారంగా కొనసాగాలనుకుంటున్నాను. ఎలాంటి సమస్యలున్నా ఇబ్బందులున్నా దేవుని పరిచర్యలో అందరం కలిసి మరి చక్కగా ముందుకు కొనసాగుదాము, ఆ దేవునికి మహిమ తీసుకొద్దాము. ఇలాంటి అవకాశాలు దేవుడు మరిన్ని మనందరం కలుగు చేయాలని కోరుకుంటూ మరి అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికి వందనాలండి.